ఏ ఎందుకు తీగా చేసిన పనులు నాకు చెప్పుకున్నాడు ఇష్టం ఉండదు కానీ అయితే నువ్వు అడుగుతానా వాడి చెప్తానా ఉస్మానియా ఉన్నాయిగా దానికి ఆర్ట్ కాలేజ్ ఉన్నాయా దానికి ముగ్గు వచ్చింది నేనే. నువ్వు అంత కొడితే 60 ఏండ్లు లేవు 100 ఏండ్ల కింద కట్టిన ఉస్మానియా కాలేజ్ కి ముగ్గు వస్తుంది. తాజ్ మహల్ కట్టేటప్పుడు షాజహాన్ ఎత్తి పట్టుకున్నాడు అయ్యా ఎట్లరా అని. అప్పుడు నేనే పోయి తెల్లరాయి వేర్సు అని పునాదిగా అని చెప్తే ఇప్పుడున్న తాజ్ అని నిలబడ్డది. ఓ అది కనకాయ. ఓ సోది సారు ఏతులు చేయకు. ఎందుకంటే మా తాత ఎల్లగుర్రం ఎగిరెక్కిండు అని చెప్పేటోళ్ళని చూసినాం గానీ మరీ గింత ఘోరంగా ఎవ్వడు చెప్పుకోడు. అప్పుడు మన రామప్ప ఉన్నాడు కదా, రామప్పకు శిల్పాలు ఎట్లా చెక్కాలో చెప్పింది నేనే. రాయిని ఎట్లా నున్నగా చెయ్యాలి, ఊలి ఎట్లా పట్టుకొని ఎట్లా కొట్టాలి అని చెప్పింది నేను. రాళ్ళ నున్నగా చేసుడు ఎవరో తెలియదు, గుళ్ళ కట్టుడు తెలియదు, చేసింది నేను. ఏది నువ్వు రామప్పకు శిల్పాలు చెక్కుడు నేర్పినవా? అంతెందుకు, మొన్నటికి మొన్న ట్రంప్కు వెనుజులా మీద దాడి చేయమని చెప్పింది ఎవరు? నేనే. చెవులో పోయి చెప్పిన మెల్లగా. నీ ఏషాలు ఎక్కువైతున్నాయి గాని ఏతులాపు. ఓ అన్న మా కాక చెప్తున్నది ప్రతిదీ నమ్ముతున్నావానే? అన్ని ఫాల్తు ముచ్చట్లే నమ్మకు. నీకేం అర్థం కాదారా? ఐదు అర్థం కానీ ఉత్తగా చెప్పినట్టు అయిపోయాయి కదా, నీకేం అర్థం కాదట. నీకన్నా చెప్తా మరి, మొన్న చంద్రమండలం మీదకి రాకెట్ ఎందుకు పంపిరు అనుకుంటారో తెలుసా నీకు? ఎందుకు పంపిండ్రు? నేను పంపమన్నందుకే పంపిండ్రు. అవే నీ మొఖం ఎంత ముద్దుగున్నది, ఏనాడన్నా అద్దంలో చూసుకున్నావా? ఎందుకు మంచిగానే ఉంటది కదా నా మొఖం. కడుపులో తిప్పినట్టయి కక్కొస్తాంది గాని ఏంది మాకేంది పెంట అంటున్నా. ఈ ఏతులు చేసుడు గొప్పలు చెప్పుకుడు ఎందుకు అంటున్నా. తెలియదా నీకు? ఇప్పుడు ఇదే టెండు, గొప్పలు చెప్పుకుంటే మంచిదట. నువ్వు కూడా ఆ ఇందిరాగాంధీకి ఇంగ్లీష్ నేర్పింది నేనే అని చెప్పుకో. ఎవరు చెప్పిండ్రు నీకు? వచ్చి రాని ముచ్చట్లు చెప్పుడు గొప్ప ఎట్లయితది? మన చంద్రబాబు సార్ మాటలు విను, ఎంత గొప్ప చెప్పుకుంటాడు. ఆయనే మొదలు పెట్టిండు ఇదంతా. ఓ అయ్యా, ఆ సారి ఎప్పుడో మొదలు పెట్టిండు గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఒకదాని వెనుక ఒకటి చెప్పుకుంటా పోతా అంటే 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. అంతగానే ఏం చెప్పిండు? సారు లండన్ కు పోయినప్పుడు కోహినూరు వజ్రం తీసుకుపోతాడో ఏమో ఇక్కడ నుంచి అని పోలీసుల నిఘా పెట్టిరట ఇంగ్లాండ్ దేశపోళ్ళు. అంతేకాదు మన హైదరాబాద్ ను కట్టించుడే కాదు, దీనికి నీళ్లు తీసుకొచ్చిందట నాగార్జున సాగర్ నుంచి. ఓ ఇట్లాంటి బొచ్చడి చెప్తాండి ఇప్పుడు మస్తు. ఆయన చెప్పుడు సరే, నువ్వు అది నమ్మి ఏతులు చేసుడు సరే. నీకు చెత్త పెరిగింది కానీ నెత్తి పెరగలే. ఇట్లా చెప్పిందే చెప్పి చెప్పుకుంటా పోతే జనం నిజమే అని నమ్ముతారు. అట్లా చెప్పుకుంటా పోతే పిచ్చి ముదిరింది అంటారు, తీసుకుపోయి ఎర్రగడ్డలు వేయింది అంటారు. అట్లేమనరు. అప్పుడు ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు గాంధీ తాత నా భుజం మీద చేసి ఏమన్నాడు ఎరికానా? తెలుసు, మూతి పనులు రాలేటట్టు ముక్కు మీద గుద్దిండు గదే కదా. కాదు కనకయ్య, నువ్వు లేకుంటే ఈ స్వాతంత్ర పోరాటం ఏమయ్యేదో అన్నాడు. అంతేకాదు నా తర్వాత ఈ స్వతంత్ర పోరాటాన్ని నడిపించాల్సింది నువ్వే అన్నాడు. కాకపోతే ఇంగ్లాండ్ వాళ్ళు అప్పటికే బిత్తర చదువుకొని ఇంగ్లాండ్ దేశం పోయిర్రు. లేకుంటే ఏరే తిరుగుండేది కథ. పెట్టినవుతి పెండల మూతి నీ అబ్బా. ఇంకోసారి గొప్పలు గిప్పలని ఏతులు చెప్పినాం అనుకో, పిచ్చి రావు కనుక ఫోన్ చేసి నిన్ను ఎత్తుకపోండి అని చెప్తా. ఏమని అక్కడ కూడుకోను. ఎలెన్ మాస్క్ ఎట్లయితే మంచి మంచి ఉపాయాలు చెప్పినో వాళ్ళకు కూడా చెప్తా. నీ అబ్బా నువ్వు మారవు నీ ఎత్తు. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో తెనాలి రామకృష్ణుని పెట్టుకోమని చెప్పింది ఎవరు? నేనే. పైరవ చేసింది నేనే. అంతెందుకు కనకయ్య చెయ్యని పని ఏదన్నా ఉన్నదా అని లోకం అంతా ఎంకలాడి చూసినా ఏ ఉండదు అని చేసింది నేనే. ఈ బతుకు మీదనే విరక్తి. చచ్చిపోతా, నెత్తి కొట్టుకొని నేను చచ్చిపోతా. ఓ అన్న ఆ కెమెరా తీయుండ్రే, లేకుంటే చెప్తానే ఉంటాడే. ఇప్పుడు ఈ కెమెరా ముందడ పెట్టే మూతి ఉంటుంది కదా, ఇది కనిపెట్టింది కూడా నేనే. ఈ లీడర్లు అది నేనే చేసిన ఇది నేనే చేసిన అని ఏతులు చెప్పుడు ఏందో, పబ్లిక్ ను మా కనకయ్య తిరగ తయారు చేసుడు ఏందో. అయ్యా చంద్రాలు సారు జర ఆపయ్యా నీ డప్పు కొట్టుకున్నాడు అని చేతులు ఎత్తి మొక్కుతున్నారట 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. మరి గొప్పలు చెప్పుడు ఎప్పుడు ఆపుతాడో ఏమో మన చంద్రాలు సారు.